విద్యా ప్రవేశ్ డే 18 భాషాభివృద్ధి. ఈరోజు ఈ అంశానికి సంబంధించి పిల్లల అల్పాహారం గురించి మాట్లాడించాలి. ఉదాహరణకు, పొద్దున్న ఏమి తిన్నారు, రోజు ఏమేమి తింటారు, అలా పొద్దున్నే అల్పాహారం తినకపోతే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలతో పిల్లలను మాట్లాడించాలి. ఈరోజు అదే ఏం తిన్నావు? ఏం టిఫిన్? ఏమంటారు? ఇంట్లో అమ్మ చేశారా, బయట హోటల్లో తిన్నావా? హోటల్లో తిన్నావా? ఎన్నట్లు తిన్నావు? రోజు ఏం తింటావు? రోజు అయితే రోజు రోజు ఏం తింటావు? టిఫిన్ తినకపోతే ఏమవుతుందా? ఆకుతుంది, కడుపు నొప్పి వస్తుందంట. వెరీ గుడ్. హాయ్ రసీదా, ఉదయం ఏం తిన్నావా? ఏం తిన్నావు? ఎంజాయ్ తిన్నావా? రోజు ఏం తింటావు? ఏం తింటూ వచ్చావా రోజు? మరి నీకు ఆకలేదా? ఆకలి వేసుకోలేదా? మరి ఎందుకు రోజు అమ్మ నీకేం పెట్టా? వేగ లేవా, అందుకే తినకుండా వచ్చేస్తావా బడికి? మరి అలా రాకూడదు కదా. నీకు ఏమొస్తుంది? ఆకలి వేస్తే తినకుండా వస్తావు కదా. నీకు ఎలా ఉంటుంది అప్పుడు? నీరసంగా ఉంటుందా? నీరసంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేసి, తొందరగా లేచి ఏదో ఒకటి తినేసి స్కూల్కి రావాలి. ఓకేనా? నెక్స్ట్, అభిజ్ఞాభివృద్ధి. ఈ అంశానికి సంబంధించి వర్క్షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు, వృత్తం ఆకారానికి పసుపు రంగు, దీర్ఘచతురస్రం ఆకారానికి ఎరుపు రంగు, త్రిభుజాకారానికి పచ్చ రంగులు వేయండి అని వారికి ఒక వర్క్షీట్ను ఇవ్వవలసి ఉంటుంది. దానిని పిల్లలు ఆకారాలను గుర్తించి వాటికి నిర్దేశించిన రంగులు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, శారీరక అభివృద్ధి. ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయించుట.